హలో ఎవ్రీబడి. వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం సర్కిల్స్లో. మన జేఈ మెయిన్ 2026లో 22nd సెషన్ 1లో ఇచ్చాడు. క్వశ్చన్ ఏమంటాడంటే లెట్ దిస్ సెట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఆర్ ఫర్ విచ్ ద సర్కిల్స్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అండ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఇంటర్సెక్ట్ టూ డిస్టింక్ట్ పాయింట్స్. Be the interval alpha comma beta, then the alpha into beta is equal to 100. సో వాడు ఇచ్చిన డేటా ఏంటంటే గివెన్ టూ సర్కిల్స్ మెన్షన్ చేసి ద టూ సర్కిల్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ టూ డిస్టింక్ట్ పాయింట్స్ అన్నాడు. ఇలా టూ డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అన్నాడు. ఇది బేసిక్గా మనం సర్కిల్స్ లాస్ట్ టెక్స్ట్లో చూస్తాం రిలేటివ్ పొజిషన్ ఆఫ్ టూ సర్కిల్స్ అని. మొత్తం 7 కండిషన్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా టూ సర్కిల్స్ అయినప్పుడు కండిషన్ ఏంటంటే R1 మైనస్ R2 ఈజ్ లెస్ దెన్ C1 C2 ఈజ్ లెస్ దెన్ R1 ప్లస్ R2. R1 మోడ్ ఆఫ్ R1 మైనస్ R2 ఈజ్ లెస్ దెన్ C1 C2 లెస్ దెన్ R1 ప్లస్ R2. సో ఇప్పుడు క్వశ్చన్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలంటే రేడియస్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సర్కిల్ని తీసుకుంటే C1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 కామా మైనస్ 4 అండ్ C2 ఈజ్ ఈక్వల్ టు 2 కామా 1 అవుతుంది. ఐడియా ఉంది కదా. ఎక్స్ కోఫిషియంట్లో ఆఫ్, వై కోఫిషియంట్లో ఆఫ్, పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్. ఇది ఎలాగో ఫార్మేట్లో ఉంది, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ హోల్ స్క్వేర్ ఆర్ స్క్వేర్. అండ్ ఆల్సో R1 ఈజ్ ఈక్వల్ టు హియర్ ఆర్ ఫస్ట్ సర్కిల్ నుంచి, అండ్ R2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 ప్లస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ రూట్ 9 అంటే వాల్యూ ఎంత 3 అవుతుంది. ఇప్పుడు కండిషన్లో రీప్లేస్ చేయండి. ఏమన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ R1 అంటే R మైనస్ R2 అంటే 3 ఈజ్ లెస్ దెన్ C1 2 పాయింట్ ఈ టూ సెంటర్స్కి మధ్య డిస్టెన్స్ పాయింట్ చేస్తే రూట్ ఆఫ్ 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 కాబట్టి 3 స్క్వేర్ అగైన్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 అంటే 5 స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ అగైన్ మళ్ళీ R ప్లస్ 3 అవుతుంది. R plus 3, R minus 3 is less than, so therefore R minus 3 is less than 9 plus 25 అంటే వాల్యూ అంత రూట్ 34 అని. సో రూట్ 34 లెస్ దెన్ R ప్లస్ 3 అవుతుంది. నెగిటివ్ 3 రైట్ సైడ్ పంపిస్తే R ఈజ్ లెస్ దెన్ ఏమైంది వాల్యూ, లేదా మైనస్ 34 రైట్ సైడ్ తీసుకొద్దాం. R మైనస్ 3 మైనస్ రూట్ 34 లెస్ దెన్ 0 అవుతుంది. వాల్యూ రెఫర్ వచ్చేసింది కదా. అలాగే ఇక్కడ 34 రైట్ సైడ్ పంపిస్తే R ప్లస్ 3 మైనస్ రూట్ 34 గ్రేటర్ దాన్ 0 అవుతుంది. గ్రేటర్ దాన్ 0 ఈ రెండింటిని చూడండి, ఇది లెస్ దాన్ 0, ఇది గ్రేటర్ దాన్ 0 అంటే ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. నెగిటివ్ ఇంటూ పాజిటివ్ చేస్తే అంటే R మైనస్ ఆఫ్ 3 ప్లస్ రూట్ 34 ఇంటూ R మైనస్ ఆఫ్ 30 రూట్ 34 మైనస్ 3 అంటే నెగిటివ్ కామన్ తీసాను ఈజ్ ఏమవ్వాలి వాల్యూ లెస్ దాన్ 0 అయినా. అర్థమైందా. ఇది నెగిటివ్ అబ్బా, ఇది పాజిటివ్. నెగిటివ్ ఇంటూ పాజిటివ్ అంటే నెగిటివే కదా. సో రెండింటిని మల్టిప్లై చేస్తే వన్ టర్మ్ ఇస్ నెగిటివ్, అనదర్ టర్మ్ ఇస్ పాజిటివ్. నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివ్ అవుతుంది. దెర్ఫోర్ చూడండి ఎలా ఉంది, ఆర్ మైనస్ ఏ ఇంటూ ఆర్ మైనస్ బి ఫార్మేట్లో ఉంది కదా. ఫార్ములా ఏంటి, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఈజ్ లెస్ దెన్ 0 అయితే ఎక్స్ బిలాంగ్స్ టు కండిషన్ ఏంటి ఏ కామా బి అవుతుంది. సేమ్ వే ఆర్ బిలాంగ్స్ టు కండిషన్ ఏమవుతుందంటే ఆర్ బిలాంగ్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆర్ ప్లస్ ఇది రూట్ 34 మైనస్ కాబట్టి ఈ వాల్యూ ఫస్ట్ తీసుకోవాలి. సో రూట్ 34 మైనస్ 3 కామా రూట్ 34 ప్లస్ 3 అవుతుంది. రూట్ 34 మైనస్ 3 కామా రూట్ 34 ప్లస్ 3 అవుతుంది. ఇదే మనకు వాడు ఇచ్చిన క్వశ్చన్ ఎలా మెన్షన్ చేశారంటే ఆల్ఫా కామా బేటా అన్నాడు క్వశ్చన్లో. ఇంటర్వెల్ ఆల్ఫా కామా బేటా చూడండి. నా ఆల్ఫా ఇంటూ బేటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అంటే రూట్ 34 మైనస్ 3 ఇంటూ రూట్ 34 ప్లస్ 3. దట్ మీన్స్ ఏ ప్లస్ బి ఉంటే ఏ మైనస్ బి అంటే 34 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు దట్ ఆన్సర్ ఈజ్ 25. అదే ఆన్సర్.